ergonomics, safeguard your bone and joint health. Super, yes, sir. especially spine. Oh. సో మనకి సిట్టింగ్ అండ్ వర్కింగ్ జాబ్ హోల్డర్స్ అందరికీ ఈ పదం గురించి తెలిసి ఉండాలి. నార్మల్గా ఇది కార్పొరేట్ బాధ్యత కూడా, ఎంప్లాయీ బాధ్యత కూడా. కాబట్టి మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు సిస్టమ్ ముందు ఎలా కూర్చోవాలి, మన స్పైన్ పొజిషన్ ఎలా ఉండాలి, ఐ లెవెల్లో స్క్రీన్ ఉందా లేదా, ప్రాపర్ గా ఎల్బోకి షోల్డర్ కి సపోర్ట్ ప్రతిదీ ఉంది అందులో, ప్రతిదీ కౌంట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కానీ డాక్టర్ గారు నాకు డౌట్, మీరు చూపించిన ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఐ థింక్ ఇది చూపిస్తున్నారు మీరు, ఇలా స్ట్రైట్ కూర్చోవాలని. అవును, ఎంతసేపు అలా కూర్చోవాలంటే రైట్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు డే 1 కూర్చోవడం మొదలు పెట్టారు, ఒక 10 నిమిషాలు అవగానే నడుము పట్టేస్తుంది, అవ్వట్లేదు, మెల్లగా గుండెలాగా వెళ్ళిపోతాం. మీరు దీనికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1-2 months లోనే మీకు అలవాటు అయిపోతుంది. సూపర్. మీరు ఒక్కసారి అలవాటు అయితే యూ లవ్ టు సిట్ లైక్ దిస్. మీరు ఇక్కడ కూర్చోమన్నా కూడా కూర్చోలేరు. ఇలా కూర్చోవడం అయితే 10 గంటలు కూర్చున్న స్పైన్ సపోర్ట్ చేస్తుంది, నమ్మండి నన్ను. సో ఇక్కడ ఎప్పుడు కూర్చున్నా, ఇప్పుడు ఇన్ఫాక్ట్ నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూర్చోవడం కూడా అలాగే కూర్చోవాలి, అంతే తప్ప డాక్టర్ కొంచెం రిలాక్స్ డాక్టర్ గారు ఇలా అవ్వకూడదు. ఆ పొజిషన్ చాలా ఇట్లనే ఉండి చేయాలి, ఇట్లనే కూర్చోవడం బెటర్.